పోలీస్ అనగానే ప్రజల్లో ఒక నమ్మకం, తమకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందన్న గంపెడ ఆశలు ప్రజల్లో దాగి ఉంది. కానీ రాజకీయ నాయకుల తీరుతో పాటు కొందరు అధికారుల తీరుతో పట్టు కాస్త సడిలిపోతుంది. ఎంతటి స్థాయి వ్యక్తి అయినా పోలీసుల ఆదేశాలు పాటించే పరిస్థితి నుంచి ఎంతటి వారు చెప్పినా పోలీసులు వినే పరిస్థితి రావడంతో చట్టం కాస్త కొందరి చుట్టంగా మారింది. గత కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు పోలీస్ శాఖను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఓవైపు రాజకీయ పైరవీలతో పోస్టింగులు, మరోవైపు అవినీతి జాడ్యం పెరగడం పోలీసు శాఖ విపరీత ధోరణికి పరాకాష్ఠగా మారింది. గత 4 ఏళ్ల నుంచి పోలీస్ శాఖను మరో సమస్య వెంటాడుతుంది. శాంతి భద్రతలపై దృష్టి పెట్టమని ఉన్నతాధికారులు ఆదేశిస్తూ ఉంటే కొందరు అధికారులు కాంతల వేటలో పడ్డారు. తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వచ్చే బాధితుల పట్ల తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మహిళలకు రక్షణ కవచంలా ఉండాల్సిన కొందరు పోలీసులు కామాంధులుగా మారడం ఆ శాఖను అప్రదిష్ట పాలు చేస్తోంది. ఖమ్మం కమిషనరేట్ కాంతదాసుల తీరుపై ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరిద్దరు చేసే తప్పుడు పనులకు పోలీస్ వ్యవస్థ బలిపశువుగా మారడం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు రక్షణ కల్పించడం అంటుంచితే భక్షించేందుకు సిద్ధమవుతున్న ఘటనలు కంచె చేను మేసిన చందంగా తయారైంది. మహిళలను ట్రాప్ చేసే మోసగాళ్ల తాట తీయాల్సిన కొందరు ఎస్ఐ స్థాయి అధికారులు తామే ట్రాప్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఖమ్మం కమిషనరేట్ పరిధిలో జరిగిన కానిస్టేబుల్ ఎస్ఐ ఘటనలపై పోలీస్ బాస్ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. ఆదిలోనే ఇటువంటి విపరీత ధోరణులపై ఉక్కుపాదం మోపకపోతే పోలీస్ వ్యవస్థకు తీరని నష్టం జరుగుతుందని రిటైర్డ్ సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఖమ్మం కమిషనరేట్ కామకేలి కహానీపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. గత వారం రోజుల నుంచి ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న ఓ అధికారిపై విచారణ సంచలనాలకు వేదికగా మారిందని చెప్పవచ్చు. పోలీస్ శాఖలో అడుగుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన పనిచేసిన 3-4 స్టేషన్లలో కూడా అవినీతి ఆరోపణలు, అమ్మాయిలకు గాలం వేయటాలనేది స్పష్టంగా అధికారుల విషయంలో తేలినట్టుగా సమాచారం. ముఖ్యంగా సత్తుపల్లి సబ్ డివిజన్లో పనిచేస్తున్న సమయంలో ఓ మహిళను ట్రాప్ చేసి ఆమెకు అనుకూలమైన కేసుల విషయాలలో పూర్తిగా బాధితులకు అన్యాయం చేసినట్టు కొన్ని ఆరోపణలు వస్తాయి. దాంతోపాటుగా ఖమ్మం పట్టణంలోని ఓ పోలీస్ స్టేషన్లో ఏసీపీ దాడుల పరంపరలో వ్యూహాత్మకంగా పక్కకు తప్పుకొని తన మీద ఏసీపీ కేసు కాకుండా తప్పించుకున్న ఆరోపణలు బుక్కమంటున్నాయి. ఎందుకంటే ఖమ్మం పట్టణంలో నడిబొడ్డున ఉన్న ఓ పోలీస్ స్టేషన్లో మాజీ పోలీస్ అధికారి కుటుంబం సంబంధించిన కేసు విషయంలో 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు ఏసీబీ పోలీసు రెడ్ హ్యాండెడ్ దొరికాడు ఏసీబీ అధికారులకు. ఆ నేపథ్యంలోనే ఈ 50,000 డిమాండు, ఈ కేసు పూర్వపరాలు మొత్తం కూడా ఆ సంబంధిత సబ్ ఇన్స్పెక్టరే డీల్ చేసినట్టుగా ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు, కానీ పూర్తిగా శాఖలో అడుగుపెట్టిన రోజు నుంచి కేవలం ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న ఆరోపణలు ఆ ఎస్ఐ చుట్టూ కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే గత వారం 10 రోజుల నుంచి కూడా ఐజీ స్థాయి నుంచి కమిషనర్ స్థాయి, ఏసీపీ స్థాయి వరకు కూడా అధికారులతో కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విచారణలో నమ్మలేని నిజాలు ఒక్కొక్కటిగా వీళ్ళకి వస్తున్నాయి. సొంత శాఖ సంబంధించిన ఓ అధికారి భార్యను ట్రాప్ చేశాడని, దాంతోపాటుగా వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సమయంలో పూర్తిగా ధనార్జన, కామకేలి ఈ రెండే ఆయన ప్రధాన ఎజెండాగా విధులు నిర్వర్తించారనే ఒక ఆరోపణ మాత్రం వినవస్తాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా 3 రోజుల క్రితం ఆ స్టేషన్ నుంచి బదిలీ చేసిన తర్వాత పోలీసులు అంతర్గతంగా విచారణ చేపట్టారు. ఇటువంటి ఎస్ఐ పోలీస్ శాఖలో ఉండాలా ఉండద్దా అనేది ఉన్నతాధికారుల విచక్షణ అని చెప్పవచ్చు. ఎందుకంటే సస్పెండ్ చేసి లూప్ లైన్లో పంపించే అవకాశం ఉంది, లేదా పనిష్మెంట్ కింద ఇచ్చే అవకాశం ఉంది, లేదా పూర్తిగా విచారణ నిజాలు నెగ్గు తేలితే సర్వీస్ నుంచి కూడా రిమూవ్ చేసి అంత అవినీతి అక్రమాలు పాల్పడ్డారు అనేది ప్రధానమైన ఆరోపణ. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా చేస్తూ మోతుగూడెం పోలీస్ స్టేషన్లో జరిగిన తతంగాలు కావచ్చు, భద్రాచలం పట్టణంలో ఏసీబీ ట్రాప్ కావచ్చు, ఇతరత్ర అంశాలన్నీ కూడా చూసుకుంటే మాత్రం పోలీసు ఒక మాయని మచ్చగా కొనసాగుతుంది. ఎందుకంటే ఉన్నతాధికారుల
చూసి చూడని వ్యవహారం కూడా ఇటువంటి వ్యక్తుల అరాచకాలకు ఆద్యం పోస్తున్న ఒక విమర్శ మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తాము పనిచేస్తున్న శాఖ పరువు ప్రతిష్టలను ఇనుమడింపజేయాలంటే ఇటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప భవిష్యత్తులో ఇక రాబోయే అధికారులకు ఒక వార్నింగ్ ఇచ్చే పరిస్థితి కానరావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో స్పందించి ఎంతటి స్థాయి వ్యక్తి అయినా పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పోలీస్ శాఖ ప్రతిష్టను పణంగా పెట్టి తన కడుపు నింపుకోవటమా, తన జేబులు నింపుకోవటమా, లేకపోతే తన కామకేలికి ఒక ఆయుధంగా వాడుకునే అధికారుల విషయంలో పోలీస్ శాఖ చాలా కఠినంగా వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పోలీస్ శాఖ అంటేనే ఒక భద్రత, ఒక బాధ్యతతో కూడిన వ్యవస్థ. మిగిలిన వ్యవస్థలకు అన్నిటికన్నా పోలీస్ వ్యవస్థనే చాలా కీలకమైన అంశం. ప్రతి అంశంలో కూడా పోలీస్ అనేది చాలా కీలకంగా వ్యవహరిస్తున్న సమయంలో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ కానీ ఒక తెలంగాణ పోలీసులకు ఒక నేమ్ ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ శాఖ ప్రతిష్టను దిగజార్చే విధంగా పోలీస్ శాఖను పణంగా పెట్టి తమ పబ్బం గడుపుకునే అధికారుల విషయంలో ఉన్నత అధికారులు చాలా సీరియస్గా చర్యలు తీసుకుంటేనే ఇక ఇతరత్ర అధికారులకు కూడా కొంత ఒక ఇండికేషన్ ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఇటువంటి వ్యక్తులను అసలు శాఖ నుంచే లేకుండా చేస్తే మంచిదని ఒక వాదన కూడా వినపడుతుంది. ఎందుకంటే ఎన్నో సమస్యలతోటి పోలీస్ స్టేషన్ మెట్లెక్కి తమకు న్యాయం జరుగుతుందని ఒక భరోసాతోటి పోలీసులను ఆశ్రయించినప్పుడు అదే పోలీసులు కాటేస్తే పరిస్థితి ఏంటి అనే ఒక చర్చ కూడా చాలా కుటుంబాలలో గత 4-5 రోజులు కూడా చర్చ కొనసాగుతుంది. పోలీస్ శాఖలో అంతర్గతంగా విచారణ జరుగుతున్న బహాటంగా మాత్రం ఏదైతే సదరు ఎస్ఐ పనిచేసిన పోలీస్ స్టేషన్ ఆ మండలంలో విస్తృతమైన చర్చ కొనసాగుతుంది. ఆయన చేసిన అరాచకాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, డబ్బులు దందా కావచ్చు, కేసుల విషయంలో ఆయన వ్యవహరించిన తీరు కావచ్చు, ఇతర అన్ని అంశాలు కూడా చర్చ మొత్తం కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారించి సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భవిష్యత్ ఇటువంటి అధికారులు అలాగే ఒక వార్నింగ్ ఇచ్చో, ఒక వేకెన్సీ వీఆర్కి పంపించో, ఇతరత పనిష్మెంట్ ఇస్తే ఇక ఈయనతో బ్యాచ్ ఈయన జూనియర్లు ఇతరత వీళ్ళు కూడా టేక్ ఇట్ ఈజీ అనే సిస్టంలో ఉంటారు. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ ఆ సదరు అధికారి పనిచేసిన 4 పోస్టింగ్లో కూడా ఇవే ఆరోపణలు వినవస్తున్నాయి. ఎన్ని కుటుంబాలను ఈ తరహాలో ఇంకా నాశనం చేస్తారని కూడా ఒక ప్రచారం మాత్రం ఆ శాఖలో కొనసాగుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితులను ఉపేక్షించకుండా సంబంధిత అధికారిపై పోలీస్ శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి జర్నలిస్ట్ టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.